సంగారెడ్డి జిల్లా గంటి మండలము బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంగా బోర్గి గ్రామ పంచాయతీలో బోర్గి తాండకు సంబంధించి సూరనాయక్ భవానీ తాండకు సంబంధించి ముఖ్యంగా లాలు సింగ్ నాయక్ గారికి మన్మరాలు రాథోడ్కు సంబంధించి జాదవ్కు సంబంధించి వినాయక్ నాయక్ కూడా మన్మరాలు, ముఖ్యంగా ఆడే చందర్ సింగ్ గారికి సంబంధించి కోడలు, తర్వాత రాథోడ్ సుభాష్ సంబంధించి బిడ్డ, ముఖ్యంగా తాండ బిడ్డ, గ్రామ పంచాయతీ బిడ్డ, ఆడపడుచు. మరి ముఖ్యంగా ఇంతవరకు ఇంత బహిరంగంగా వార్డు మెంబర్లను గాని సర్పంచ్లను గాని ఉప సర్పంచ్లను గాని గతంలో ఎన్నడూ కూడా సునవా చేయలేదు. ఇండ్లలో కూర్చొని సర్పంచ్ చేసేది, ఇండ్లలో కూర్చొని ఉప సర్పంచ్ వార్డు మెంబర్ చేసేది మాట్లాడు. కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా బోర్గి నుంచి వచ్చి ఇక్కడ చెరుకు కొట్టడానికి వచ్చింది. చెరుకు కొట్టే చిన్న బిడ్డకు ఈరోజు ఆడే సంజన గారికి ప్రకాష్ ఆడే సంజన ఉమేష్ గారికి ఈరోజు వార్డు మెంబరు 7వ వార్డు మెంబర్ కన్ఫర్మ్ చేస్తా ఉన్నా. తప్పకుండా అన్ని విషయాలలో నేను చూసుకుంటా. తప్పకుండా 100% బోర్గిలోనే 7వ వార్డు బంపర్ మెజార్టీతో గెలిపించే బాధ్యత నేను కూడా తీసుకుంటా. మా ధను సింగ్ తీసుకుంటారు, మా తాండ వినాయక్, తర్వాత లాలు నాయక్, అందరు పెద్దలందరూ ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు నిన్న ఎస్సీ వాడలో, మాదిగ వాడలో 2 వార్డులు, తర్వాత మాల వాడలో 2 వార్డులు, మా సంజనతోటి ఈరోజు 5 వార్డులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో మా సునీతమ్మ కూడా వార్డు మెంబర్ అయినరు. బ్రహ్మాండంగా ఈ గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి కమ్యూనిటీ పరంగా పేదవాళ్లమే కావచ్చు, గతంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి, 60 ఏళ్లలో ఏ నాయకుడు ఏ లీడర్ చేయనటువంటి అభివృద్ధి మా సునీతమ్మ వార్డు మెంబరు, మేము సర్పంచ్ ఉన్న శశికళ సర్పంచ్ ఉన్న సందర్భంగా మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు లైట్లు గాని, రోడ్లు గాని, తాగునీళ్లు గాని, వ్యవసాయ బోర్లు గాని, ఇట్లా చేనికు రోడ్లు గాని, ఇట్లా చాలా విషయాలలో మేము అభివృద్ధి చేసినాం. మళ్ళా ఈరోజు ఒక చిన్న బిడ్డ మరి సంజన, చాలా చిన్న వయసు, ఇలాంటి వాళ్ళకందరూ కూడా ప్రోత్సాహం చేస్తా ఉన్నా. తప్పకుండా అందరి కాళ్ల మొక్తా బోర్గిలో అభివృద్ధి కోసం మరి ఇక్కడ సర్పంచ్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇంకొక అందరికి డౌట్ ఉంది, రేపు బీసీ వస్తే సంజీవ్ ఏం చేస్తాడని. బీసీ వచ్చినా మా దగ్గర బ్రహ్మాండమైన మంచి క్యాండిడేట్ సర్పంచ్ ఉన్నారు. తర్వాత వార్డు మెంబర్లు వీలే ఉంటారు. బీసీ వస్తే కూడా వార్డు మెంబర్ మార్చేది లేదు, వార్డు మెంబర్ వీలే గెలుస్తారు. సర్పంచ్ మనం నిలబెట్టుకున్న క్యాండిడేట్ తప్పకుండా మేము గెలిపించుకుంటాం. కాబట్టి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేపు రిజర్వేషన్ బీసీ వస్తే నీవేం చేస్తున్నావు అని అందరు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి సంజీవ్ కోసమే కష్టపడతలేడు, సంజీవే గెలవాలని కష్టపడతలేడు. ఈరోజు జనరల్ గాని ఎస్సీ గాని వస్తే నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా గతంలో సర్పంచ్ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను ఒక సర్పంచ్ భర్తగా మేము ప్రయత్నం చేస్తాము ప్రజల కోసము. తర్వాత బీసీ వస్తే బీసీలో ఇప్పుడే పేర్లు మేము చెప్పాం, మాకు తెలుసు బీసీ బ్రహ్మాండమైన ఒక 400 మెజార్టీతో బీసీ అభ్యర్థి కూడా గెలుస్తాడు. మరి మేము ఫిక్స్ చేసిన మెంబర్లే ఉంటారు. నేను ఇప్పుడు 5 మెంబర్లకు ఫిక్స్ చేసిన 5 మెంబర్లు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. కాబట్టి మరి సంజన ఈ రోజే గెలిచిపోయింది. ఎందుకంటే తాండోలు అందరూ కూడా ఇక్కడ చెరుకులోనే ఉన్నారు. వాళ్ళకే దగ్గర 90-100 ఓట్లు ఉన్నాయి. ఆడ 70 ఓట్లు వస్తేనే గెలుస్తారు. ఆల్రెడీ 100 ఓట్లు సంజనకు వచ్చేసినాయి. మిగతా ఓట్ల కోసం కూడా నేను ప్రయత్నం చేస్తా. మా సునీతమ్మ చెప్తా ఉన్నా, వార్డు మెంబర్ కు మా ధను నాయక్ చెప్తా ఉన్నా, మా చందర్ సింగ్ నాయక్ చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను ప్రాణం ఉన్నంత వరకే మా ఊరు అభివృద్ధి జరుగుతుంది. ఇంకా వేరే ఎవరు చేయరు. వాళ్ళ స్వార్థం కోసము, సంపాదన కోసము, భూములు కొనుక్కోవడానికి కోసము, వాళ్ళ భార్య పిల్లల కోసం సర్పంచ్ చేస్తారు తప్పితే సర్పంచ్ గా 13 ఏళ్లుగా నేను వనవాసం అనుభవిస్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఈ బోర్గి వదిలే ప్రసక్తే లేదు. ఈ బోర్గి అభివృద్ధి అవుతుంది ఇట్లాంటి చిన్న పిల్లలతో అవుతుంది, ఇట్లాంటి 3 కోడలతో అవుతుంది, ఆడబిడ్డలతో అవుతుంది. పెద్ద కొమ్ములున్నలతోటి, డబ్బులతోటి ఊరు మంచిగా కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో